మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. అశ్వపతి కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ మైండ్ దాటి కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ద గ్రేటర్ మైండ్లోకి తన ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాడు. ఈ ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్. లిటిల్ మైండ్లో ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అక్కడుండే శక్తులకి ఎటువంటి పరిమితులు ఉన్నాయి, రీజనింగ్ ఉంటే ఆ రీజనింగ్ తోటి మనకు వచ్చే జ్ఞానం ఎటువంటిది, దానితోటి మనకి అప్పుడప్పుడు పైనుంచి ఏవో కొన్ని ఫ్లాషెస్ వస్తాయేమో కానీ ఏవి పర్మనెంట్ కాదు. ఎక్కువగా మెటీరియల్ వరల్డ్ ప్రాపంచికమైన జ్ఞానంతో మనం పరిమితులు అవుతూ ఉంటాము. కాబట్టి కనిపెట్టిందే మళ్ళీ కొత్త తరహాలో కనిపెట్టడం, తెలుసుకున్నదే మళ్ళీ ఇంకో విధంలో తెలుసుకోవటం, పరిగెడుతున్నట్టు ప్రోగ్రెస్ అవుతున్నట్టు ఉంటుంది కానీ ప్రోగ్రెస్ నిజంగా లేకుండా, అంతర్దృష్టి లేకుండా ఉండటం అనేది ఆ గాడ్ హెడ్స్ ఆఫ్ ద లిటిల్ మైండ్స్లో మనం చూసాము. ఇప్పుడు దానికంటే పై స్థాయిలో ఉంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎటువంటి హైట్స్కి వెళ్తే ఆ ప్రయోజనాల వల్ల ఈ జీవితం, ఈ విశ్వం యొక్క ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేలాగా చెప్తారు. ఇంగ్లీష్లో శ్రీ అరవిందులు ఏం చెప్పారో ఈ సెషన్లో మనం చూద్దాం. అశ్వపతి హీ క్రాస్ ద లిమిట్స్ ఆఫ్ ద లేబరింగ్ పవర్. లిటిల్ మైండ్ అన్ని కష్టపడి కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మళ్ళీ విఫలం అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ థాట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ ఎర్త్లీ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ది గ్రేటర్ మైండ్లో ఇక్కడ ఉండే సునిశ్చితమైన జ్ఞానం, బుద్ధి, ఇట్ ఈస్ గ్రేటర్. It is a runner towards the far spiritual light, a child and servant of the Spirit's force. ఇక్కడున్న ఆలోచన ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ లైట్ కేసి పరుగులు పెడుతూ ఉన్నట్టుగా ఉంటుంది. a child and servant of the Spirit's force. But mind falls back from a nameless peak. Spiritual knowledge, not by thinking, can its knowledge come. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా కేవలం ఆలోచనల ద్వారా వచ్చేది కాదు. ఈ ఆలోచనల పరిధిని దాటినప్పుడే నిజమైన స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఈ కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ది గ్రేటర్ మైండ్లో కూడా ప్రారంభ దశల్లో చూస్తే ఒక స్థాయి వరకు మనకంటే బెటర్ తప్ప పూర్తిగా అత్యుత్తమమైన సూప్రామెంటల్ డిసెంట్ అనేలాంటి స్థాయి లేదు. ఈ గ్రేటర్ మైండ్స్లో ఐడియల్ మైండ్ అది అన్నింటికంటే పై స్థాయిలో ఉన్న మైండ్ అన్నమాట. ఇక్కడ ద స్ప్లెండర్స్ ఆఫ్ ద ఐడియల్ మైండ్ అంటే ఆదర్శవంతమైన ఒక మేధ ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఈ గ్రేటర్ మైండ్స్లో మనకి కనిపిస్తుంది. మళ్ళీ అందులో కూడా కొన్ని స్థాయిలు, కొన్ని మెట్లు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆన్ పీక్స్ ఆఫ్ ఇమాజినేషన్, పీక్స్ విచ్ ఇమాజినేషన్ కెనాట్ ట్రెడ్. మన ఊహకి కూడా అందనటువంటి స్థాయిలో ఉంటుందన్నమాట ద స్ప్లెండర్స్ ఆఫ్ ద ఐడియల్ మైండ్. దాని యొక్క వైభవము, అందము, దాని జ్ఞానము మన ఊహకి కూడా అందదు. outstretched across the boundaries of things known, it is unbound by thought, exposed to omniscient immensities. అంటే మన ఆలోచనలకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులు లేకుండా దాని ఆ ఊహ, ఆ ఐడియల్ మైండ్ది ఇమ్మెన్సిటీస్ ఆఫ్ ది వాస్ట్ అన్నోన్, మన ఊహకందని విశ్వం యొక్క అన్ని రకాల వైవిధ్యాలని తెలుసుకోగలుగుతుంది. ద స్పిరిట్స్ ట్రూత్స్ టేక్ ఫార్మ్ యాజ్ లివింగ్ గాడ్స్. ఇక్కడ ఉన్న స్పిరిట్స్ ఎటువంటివి అంటే దే ఆర్ మాస్టర్స్ ఆఫ్ ది ఐడియల్ థ్రోన్. ఈ ఐడియల్ మైండ్ ఉన్న మాస్టర్ స్పిరిట్స్ ఎలా ఉంటారు అంటే దే ఆర్ లివింగ్ గాడ్స్.
ఈ లివింగ్ గాడ్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ అవర్ సీక్రెట్ సెల్ఫ్స్ నెక్స్ట్ ఆఫ్ కిన్. అంటే మనలో ఉన్న సీక్రెట్ సెల్ఫ్కి చుట్టాల్లాగా చాలా దగ్గర బంధువులట. ఈ ఐడియల్ మైండ్లో ఉన్న ఈ స్పిరిట్స్ గాడ్స్ ఉన్నారే మనకి బంధువులు, నెక్స్ట్ ఆఫ్ కిన్. సో ఈ అన్అటైన్డ్ డివినిటీ, మనకి ఇప్పటి వరకు రాని ఈ దైవత్వం ఉందే, ఇట్ సమ్టైమ్స్ విజిట్స్ ద ఇంపర్ఫెక్ట్ ఎర్త్ ఆన్ విచ్ వీ టాయిల్. వాళ్ళు అప్పుడప్పుడు అక్కడి నుంచి మనకి కిందికి వస్తూ ఉంటారు, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తూ ఉంటారనమాట. అంటే మనకి కొంత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు వాళ్ళు పైనుంచి వచ్చి. అప్పుడేమవుతుంది, అవర్ స్పిరిట్స్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దేర్ ఎన్వైరన్మెంట్. ద ఫ్యూచర్ బ్రింగ్స్ ఇట్స్ ఫేస్ ఆఫ్ మిరకల్ నియర్. వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అక్కడి నుంచి మనకి మనలో ఉన్న అజ్ఞానం కొంచెం తొలగడానికి వాళ్ళు సహాయం చేస్తారు. ద ఫ్యూచర్ బ్రింగ్స్ ఇట్స్ ఫేస్ ఆఫ్ మిరకల్ నియర్. ఏ అద్భుతం అయితే భవిష్యత్తులో జరగాలని మనం కృషి చేస్తున్నామో ఆ అద్భుతం కొంచెం దగ్గరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఎప్పుడైతే ఈ గాడ్స్ మన భూమి మీదకి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చినప్పుడు అనేసి. అరవిందులు ఏమంటారంటే, దీస్ ప్రాంప్టింగ్స్ కమ్ నాట్ ఫ్రమ్ అన్ ఏలియన్ స్ఫియర్. Ourselves are citizens of that mother state. Adventurers, we have colonized matter's night. వీళ్ళు మనకు చుట్టాలు ఎందుకు అయ్యారంటే ఏదో వాళ్ళ దయతో కాదు, మనం కూడా అక్కడి వాళ్ళమే. కావాలనే ఇక్కడికి వచ్చేసి ఈ అజ్ఞానం అనే చోట మనం ఇక్కడికి వచ్చి ఉండిపోయాం. అంతేగాని మనం అడ్వెంచరర్స్. ఇప్పుడు ఈ భూమి మీద చూడండి, భారతదేశంలో పుట్టిన ట్రైబ్స్ కొన్ని వెళ్ళి ఎక్కడో ఆర్కిటిక్, అంటార్కిటిక్ వెళ్తూ ఉంటాయి. రష్యాలోను, ఈజిప్ట్లోను అనేలాగా ఎక్కడెక్కడికి వ్యాపించారు అనేలాగా. వాళ్ళందరూ మనకు చుట్టాలే. వెతికి చూస్తే ఎప్పుడో మైగ్రేట్ అయ్యారు అంటారు. మనకి ఇండియాకు కూడా ఎక్కడి నుంచో ఎప్పుడో మైగ్రేట్ అయ్యారు అంటారు. అడ్వెంచరస్ స్పిరిట్ తోటి ముందుకెళ్ళారు అని. అలాగ మనము అక్కడి వాళ్ళమే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం. కానీ ఏం జరిగిందిట, నౌ అవర్ రైట్స్ ఆర్ బార్డ్, అవర్ పాస్పోర్ట్స్ వాయిడ్. ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు ఉండిపోయామంటే ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణానికి పర్మిషన్ పోగొట్టుకున్నాం. ఎందుకంటే మనం మ్యాటర్స్ నైట్లో ఉండి ఇక్కడికి అలవాటు పడిపోయాం. కాబట్టి అవర్ ఎర్త్స్ మైండ్ ఈజ్ నౌ ఎన్ ఎగ్జైల్, ఎ లేబరర్ ఆన్ దిస్ అన్ష్యూర్ గ్లోబ్. కాబట్టి మన మేధస్సు ఉందే ఆ దివ్యశక్తి నుంచే వచ్చింది అయినప్పటికీ ఇక్కడ కష్టపడి ముక్కల జ్ఞానంతో సంతృప్తి పడేలాంటి వాతావరణంలో ఉండి వెనక్కి వెళ్ళేందుకు మనకి పాస్పోర్టు అయిపోయింది. ఇట్ ఈస్ వాయిడ్. అవర్ డ్వార్ఫ్ విల్ అండ్ కోల్డ్ ప్రాగ్మటిక్ సెన్స్ విల్ నాట్ అడ్మిట్ ద సెలెస్టియల్ విజిటెంట్స్ అవైటింగ్ us on the ideal peaks or guarded in our secret self unseen. మన డ్వార్ఫ్ విల్ అంటే చాలా పరిమితమైన మన విల్ పవర్ కానీ మేధస్సు కానీ మనలో దాగి ఉన్న ఆ దివ్యత్వాన్ని బయటికి రావడానికి అంత త్వరగా ఒప్పుకోము. పైనుంచి ఎవరన్నా అదే పనిగా వచ్చేసి మనకి జ్ఞానబోధ చేసినా ఒప్పుకోము. అటు నుంచి ఒప్పుకోము, ఇటు నుంచి ఒప్పుకోము అన్నమాట. అది మన పరిస్థితి. మ్యాన్ ద థింకర్ గురించి లిటిల్ మైండ్స్లో మనం చూసాం. ఆలోచనలు మొదలుపెట్టి ప్రతిదాన్ని ప్రశ్నించటం, ప్రతిదాని గురించి డౌట్ అనే కిరీటం పెట్టుకుని ఉండటం అనేది ఉందే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ గ్రేటర్ మైండ్కి వస్తే మ్యాన్ ద థింకర్ ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వస్తాయి. He entered the immortal's air. He saw sovereignly free in limitless light, thought-created worlds where knowledge is the leader of the act, matter made of thinking substance, will a conscious chariot of the gods, life a splendor stream of musing force. ఈ పై స్థాయికి వచ్చినప్పుడు ఈ మనస్సు ఎటువంటి ఆలోచనలతో ఉంటుందంటే స్పిరిట్కి మ్యాటర్కి మధ్య ఉన్న అడ్డుగోడ ఉండదు. సో నాలెడ్జ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది యాక్ట్, మ్యాటర్ కాదు, నాలెడ్జ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది యాక్ట్. ఇటువంటి అద్భుతమైన మార్పుల్ని ఈ థింకింగ్ మ్యాన్ ఈ ప్లేన్లో వస్తే చూడగలుగుతాడు. కాబట్టి విల్ ఎ కాన్షియస్ చారియట్ ఆఫ్ ద గాడ్స్. వీళ్ళ సంకల్పం, మానవ సంకల్పం, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అనేది మన లోవర్ ప్లేన్, డ్వార్ఫ్ ప్లేన్.
అక్కడ వాళ్ళు ఏది తలిచారో అదే దైవం కూడా తలిచినట్టు అనమాట. కాబట్టి వీళ్ళ విల్కి గాడ్స్ విల్కి క్లాష్ లేదు. గాడ్స్ విల్లే వీళ్ళ విల్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. వీళ్ళ విల్ ఈజ్ ఇన్ ట్యూన్, ఇన్ హార్మనీ విత్ ద డివైన్ ప్లాన్ అండ్ డివైన్ విల్. On meditation's mounting edge of trance, great stairs of thought climbed up to unborn heights. ఇప్పటి వరకు ఇంకా ఉదయించని అన్బార్న్ హైట్స్కి ఈ గ్రేట్ స్టైర్స్ ఆఫ్ థాట్, ఒక మెట్టుని దాటి ఇంకొక మెట్టు, అలాగ చాలా మెట్లు ఉన్నాయన్నమాట ఈ థాట్ ప్రాసెస్లో. ఇంకా ఇంకా పైకి వెళ్ళటానికి అవి ఎక్కడి నుంచి వస్తాయి? మెడిటేషన్స్ మౌంటింగ్ ఎడ్జ్. ఆ మెట్లు, ఆ తిరుగుడు మెట్లైనా సరే, ఏ మెట్లు అనుకున్నా సరే బయట చూసే మెట్లు కావు, అవి మీ సాధనలో వెళ్ళే మెట్లు. ఆన్ మెడిటేషన్స్ మౌంటింగ్ ఎడ్జ్ ఆఫ్ ట్రాన్స్, ఒక ట్రాన్స్లోకి వెళ్తే అత్యంత నిశ్శబ్దంగా ఉండే మెడిటేషన్లో, ధ్యానంలో మీరు ఆ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళగలుగుతారు అని చెప్తారు. కాబట్టి ఇది ఒక లోపల జరిగే యాత్ర, బయటిది కాదు. ఇక్కడ రకరకాల సింబాలిక్ కలర్స్ కూడా ఇండికేట్ చేశారనమాట. ఆ యాత్రలో వెళ్తూ ఉంటే అక్కడ వెలుగు ఎలా కనపడుతుంది అనేది కూడా అరవిందుల వారు చాలా క్లియర్గా చెప్పారు. అశ్వపతి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఈ థాట్ ఇంకా పైకి వెళ్తూ ఉన్నప్పుడు వీటిని ముఖ్యంగా 3 మెట్ల కింద చూశారు ఈయన. ఈ గ్రేటర్ మైండ్లో ఉండే థాట్స్ ఎలా ఉంటాయి అనేది. అంటే ఒక్కొక్క మెట్టు మీద ఉన్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్కు ఉన్న దేవతలు, వాళ్ళు ఎటువంటి ఆలోచనల్ని మనకు అందిస్తారు, వాళ్ళు మనని ఎంత సహాయం చేస్తారు, లేకపోతే మనం ఎప్పుడు మారుతామని ఎలా చూస్తుంటారు అనే దాంట్లో మళ్ళీ తేడా వస్తూ ఉంటుంది. సో మొదటి మెట్టు ట్రిపుల్ రెల్మ్స్ ఆఫ్ ఆర్డర్డ్ థాట్ కేమ్ ఫస్ట్. ఈ మెట్ల మీద మెట్లు వెళ్ళాలంటూనే ముందు ఒక 3 మెట్లు, అవి ఇక్కడ మనకి చెప్తున్న వాటిల్లో ఏ ట్రిపుల్ ఫ్లైట్ లెడ్ టు దిస్ ట్రిపుల్ వరల్డ్. ఆ వరల్డ్లోకి వెళ్తే ఆ ట్రిపుల్ రెల్మ్స్లో ఫస్ట్ రెల్మ్, దో మైటీ అండ్ డివైన్, ద మెంబర్స్ హియర్ వర్ క్లోజ్ అండ్ కిన్ టు హ్యూమన్ మైండ్. ఇందాకే చెప్పారు కదా, ఇక్కడున్న మెంబర్స్ మనకి దగ్గర వాళ్ళు, కిన్, దే ఆర్ క్లోజ్ టు అస్. కాబట్టి ఈ ప్లేన్ నాట్ టూ హై ఫర్ హ్యూమన్ హోప్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు టచ్ దట్ ప్లేన్. అది అందనంత ఎత్తున లేదన్నమాట. ఐడియల్ మైండ్ యొక్క హైట్ ఎక్కడుందని చెప్పారు? మన ఊహకందనంత ఎత్తునుంది అన్నారు. కానీ ఈ ట్రిపుల్ రెల్మ్స్లో ఫస్ట్ రెల్మ్ ఉందే, ఇది మన మేధస్సు ఇప్పటి వరకు లిటిల్ మైండ్లో నుంచి వెళ్ళిన దానికి ఇంకొంచెం పైకి వెళ్తే ఈ ప్లేన్ అందుకోవచ్చు అనిపిస్తుంది. పైగా ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయట, నాట్ టూ స్టీప్, మరీ ఎత్తు మెట్లు కావు. కాబట్టి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, కావాలంటే మళ్ళీ వెనక్కి కూడా రావడానికి వీలుగా ఉండే వసతి ఉండేలాగా ఉన్నాయట అక్కడికి మెట్లు. వీ కెన్ కమ్యూన్ విత్ దట్ వరల్డ్. ఆ వరల్డ్లో ఉన్న వాళ్ళతోటి మనం రాకపోకలు చేసుకోవచ్చు, అందుకే వాళ్ళు మనకు చుట్టాలన్నారు. ద మైటీ వార్డెన్స్ ఆఫ్ ద అసెండింగ్ స్టేర్ ప్రాఫర్డ్ దేర్ నాలెడ్జ్ టు ది క్లైంబింగ్ మైండ్. ఈ అసెండింగ్ స్టేర్కి వార్డెన్లలాగా, అంటే అక్కడ కాపలా వాళ్ళలాగా ఉన్నారనమాట ఈ స్టేర్లో, ఇక్కడ ఉన్న రెల్మ్లో ఉన్న స్పిరిట్స్. దే ప్రాఫర్డ్ దేర్ నాలెడ్జ్ టు ది క్లైంబింగ్ మైండ్. ఏ మనస్సు అయితే ఆ స్టెప్స్కి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో, అక్కడి వరకు వస్తుందో, వాళ్ళ జ్ఞానం వాళ్ళతోటి వాళ్ళు పంచుకుంటారు, ఇస్తారు. ఇక్కడ ఏం కనిపిస్తుందిట, ఈ ఫస్ట్ రెల్మ్లో అక్కడుండే స్పిరిట్స్, దే ఆర్ ప్లేమేట్స్ ఆఫ్ యూత్ఫుల్ నేచర్, చైల్డ్ గాడ్స్. తాతగారు ఈ పదానికి కుమారస్వాములు అని చెప్పారు. చైల్డ్ గాడ్స్ అంటే తాతగారు కుమారస్వాములు అన్నారు. దే ఆర్ వరల్డ్ టైమ్స్ ఎంజాయర్స్. అంటే ఈ సృష్టి, కాల పరిమితి ఉన్న ఈ సృష్టి ఉందే, దీన్ని ఆనందంగా చూస్తూ దీంట్లో ఏమేం మార్పులు చేయాలి అనేలాంటి గాడ్స్ అందరూ ఈ ప్లేన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ విల్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ద డివైన్ విల్. వాళ్ళకి థాట్కి వెంటనే ఎగ్జిక్యూషన్ తప్ప వేరే తేడా లేదు, నాలెడ్జ్ బేస్డ్గా ఉంటుంది.
సో వాళ్ళు ఏం చేస్తారట, దేర్ సటిల్ థాట్స్ సపోర్ట్ అన్కాన్షియస్ లైఫ్ అండ్ గైడ్ ది ఫ్యాంటసీ ఆఫ్ బ్రూట్ ఈవెంట్స్. దే ఆర్ యంగ్, keen visioned, king children born on wisdom's early plane. జ్ఞానం యొక్క ప్రారంభ దశల్లో ఉన్న స్పిరిట్స్, గాడ్స్ అన్నమాట వీళ్ళు. విజ్డమ్స్ ఎర్లీ ప్లేన్ కాబట్టి వాళ్ళని పిల్లలు అని చెప్తున్నారు. ఒబేయింగ్ ద ఇటర్నల్స్ డీప్ కమాండ్ దే బిల్ట్ ద వరల్డ్ కిండర్ గార్డెన్ ఆఫ్ యంగ్ సోల్స్. ఈ ప్రపంచం మొత్తం ప్రస్తుతం మనం అందరం కూడా ఈ భూమి మీద ఇది ఒక కిండర్ గార్డెన్ స్టేజ్లో ఉంది అని. కిండర్ గార్డెన్లో ఉన్న పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో మనం కూడా, మన మేధస్సు ఆ స్థాయిలోనే ఉంది. హయ్యర్ థింకింగ్ మనకి ఇంకా రాలేదు. ఇక్కడ ఉండే ఈ జీవులందరినీ క్రియేట్ చేయటం, చూడటం లాంటి రెస్పాన్సిబిలిటీ ఈ ఫస్ట్ రెల్మ్లో ఉన్న ఈ చైల్డ్ గాడ్స్ వీళ్ళు తీసుకుంటారట. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, వన్నెస్ వాజ్ కార్వ్డ్ ఇన్ టు మెజరబుల్ యూనిట్స్. పైనుంచి వచ్చిన వన్నెస్, ఏకత్వాన్ని అనేకత్వం కింద ఈ భూమి మీదకి వాళ్ళు పంపిస్తారు. ఇన్విజిబుల్ టైమ్ ఇంటూ స్మాల్ మినిట్స్ కట్. అనంతమైన కాలాన్ని చిన్న చిన్న క్షణాలు, సెకండ్లు, రోజులు ఇలాగ ముక్కలు ముక్కలు చేసి వాటికి కూడా ఒక పని పెట్టి ఇలాగ సూపర్వైజ్ చేసే వార్డెన్స్, చైల్డ్ గాడ్స్ అన్నమాట వీళ్ళు. వాళ్ళు ఇంకా ఏం చేశారట, కర్మ అనే సిద్ధాంతాన్ని మన భూమి మీదకి పెట్టారు. చాలా ముఖ్యం. ఫేట్ బౌండ్ మిస్టీరియస్ చైన్స్, ఇమ్యూటబుల్ కాజ్ అండ్ యాడమెంట్ కాన్సిక్వెన్స్. కాబట్టి ఈ భూమి మీద ఏ పనికైనా సరే కాజ్, ఎఫెక్ట్, కర్మ అనేవన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఈ చైల్డ్ గాడ్స్ మన మీదకి, ఈ భూమి మీదకి పంపించారు. అది వాళ్ళ పని అని చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికీ నోబుల్ ఐడియల్ ఐడియా హయ్యెస్ట్ పీక్స్లో ఉన్నదే, ఇట్ గేవ్ అప్ ఇట్స్ ప్లాస్టిసిటీ అండ్ లాస్ట్ ఇట్స్ ఎర్రర్లెస్ సైట్. నాలెడ్జ్ వాజ్ బిల్ట్ ఆన్ ఇన్ఫరెన్సెస్ సో దట్ ద వరల్డ్స్ మైండ్ కుడ్ గ్రాస్ప్. ఆ అత్యుత్తమమైన జ్ఞానం ఇక్కడికి వచ్చేటప్పటికి మన జ్ఞానంలోకి అర్థం ఎలా అవ్వాలి అంటే తన అనంతత్వాన్ని పరిమితత్వంలోకి తీసుకురాక తప్పలేదు. అది రెండవ స్థాయి దీనిపైన అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అనేది మళ్ళీ వేరుగా వర్ణించారు. అది కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న స్పిరిట్స్ ఈ చైల్డ్ గాడ్స్ కంటే కొంత ఎలివేషన్లో ఉన్నారన్నమాట. ఎ సటిల్ ఆర్కేంజల్ రేస్ విత్ లైట్ ఆఫ్ లిబరేటింగ్ నాలెడ్జ్, న్యూ ట్రూత్ ఫ్రమ్ విదిన్. ఇక్కడున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంతరాంతరాళాల్లో సత్యం అనే జ్ఞానం ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళు సత్యాన్ని లోపల నుంచి తెలుసుకున్న వాళ్ళు. దే హ్యాడ్ ద లైట్ ఆఫ్ లిబరేటింగ్ నాలెడ్జ్. మనకి ఏ జ్ఞానం వస్తే మనం ఈ బంధాల్లో నుంచి ముక్తులం అవుతామో ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు. దే ఆర్ ఎ ట్రైబ్ ఆఫ్ సటిల్ ఆర్కేంజల్స్, దేవతలు. వీళ్ళకి ఇందాకటి రెల్మ్లో వాళ్ళకి చైల్డ్ గాడ్స్ అన్నట్టే వీళ్ళని ఇంజనీర్స్ ఆఫ్ ది ఇంపాసిబుల్ అని చెప్తారు. ఇంజనీరింగ్ మార్వెల్స్ అంటే అసంభవమైన దాన్ని సంభవం చేయగలరు వీళ్ళు. ఇంజనీర్స్ ఆఫ్ ది ఇంపాసిబుల్. The unseen grew visible to student eyes. Explained was the immense inconscient scheme. ఈ ప్లేన్కి ఏ జీవి అయితే వెళ్తారో వాళ్ళ మెడిటేషన్లో, ట్రాన్స్లో సీరియస్గా వాళ్ళందరూ స్టూడెంట్స్, విద్యార్థుల కింద అనుకుని ఆ విద్యార్థులకు వీళ్ళు ఏం జ్ఞానం ఇస్తారట, ద అన్సీన్ గ్రూ విజిబుల్. సుదర్శనత్వం ఇస్తారు వాళ్ళకి. మనకి కనపడని దాన్ని కనిపించేలా చేస్తారు అక్కడికి వచ్చిన విద్యార్థులకి. ఎక్స్ప్లెయిన్డ్ వాజ్ ద ఇమ్మెన్స్ ఇన్కాన్షియన్స్ స్కీమ్, కాస్ట్ ఇన్ టు ఎ స్కీమ్ ద ట్రిపుల్ యాక్ట్ ఆఫ్ ద వన్. ఒక్కడే సృష్టి, స్థితి, లయం అని తీసుకొచ్చి ఎందుకు దీన్ని మొత్తం ఇలా అంధకారంలోకి తీసుకెళ్లారు, దీని ప్లాన్ ఏమిటి, ఇన్కాన్షియంట్గా ఎందుకున్నారు,
సూపర్ కాన్షియంట్ క్రీచర్, కాన్షియస్నెస్, బ్లిస్ అన్నవాడు. మొత్తం సృష్టి ప్లాన్ అంతా వీళ్ళకి తెలిసేలాగా చెప్పగలుగుతారనమాట. యెట్ వాజ్ దేర్ విజ్డమ్ సర్కిల్డ్ విత్ ఎ నాట్. అయినప్పటికీ మనం అనుకుంటాం ఎప్పటికప్పుడు ఈ ప్లేన్స్లో వెళ్తుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు, అన్నీ వచ్చేసాయి కదా. ఇందాక స్వర్గం చదివాము మొన్న, అంతకంటే ఇంకేం కావాలి అనేలా అనిపించలేదా మనకి? అబ్బో అంతా చాలా బాగుంది అని. అలాగే ఈ యోగిక్ ట్రావెల్లో కూడా చాలామంది ఏ స్థితికి వెళ్తే అక్కడ ఆగిపోయే సంభవాలు కూడా ఉంటాయి. కానీ అరవిందులు ఏం చెప్తున్నారంటే, దేర్ విజ్డమ్ సర్కిల్డ్ విత్ ఎ నాట్, ట్రూత్ they could find and hold, but not the one truth. The highest to them was unknowable. వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ ఏ సత్యం అయితే అన్ని ముక్కలు సత్యాలని కలిపిన ఒకటే అనంతమైన సత్యం ఉంటుందో అబ్సల్యూట్ ట్రూత్ అంటారు దాన్ని. ఆ అబ్సల్యూట్ ట్రూత్ వీళ్ళకి ఇంకా తెలియలేదు. సత్యమే వీళ్ళకి తెలిసింది, సంపూర్ణ సత్యం కాదు. అది వీళ్ళకున్న పరిమితి అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లిబరేటింగ్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళకైనా అది చెప్పి, ఆ తర్వాత థర్డ్ ప్లేన్లో ఉన్నప్పుడు ఇంకా పై స్థాయికి వెళ్తే ఆ మూడవ మెట్టు మీద ఎటువంటి ఆనందం, ఎటువంటిది ఉంటుంది అనేది అరవిందులు వర్ణించారు. ఇది తాతగారు సావిత్రిలో మూడవ మెట్టు అని వేరే సెక్షన్ కింద వర్ణించారు. ఆయన ఆనందం వర్ణనాతీతం కింద. కాబట్టి ఆ మూడవ మెట్టు చదివేటప్పుడే ఈ గ్రేటర్ మైండ్స్లో ఉన్న మూడవ మెట్టు మనం చూసుకుందాము. కానీ ఈ 2 రెల్మ్స్ గురించి తాతగారు ఏం చెప్పారు అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.